650 మిస్సైల్స్తో తెల్లవారుజామున 6 గంటలకు తన మీద దాడి చేస్తారని తెలిసి 5 గంటల 45 నిమిషాలకే ఆ మిస్సైల్స్ అన్నిటిని దాడి చేసి ఎయిర్ ఫోర్స్ మీదకి అట్లాగే నేవీ మీదకి ఒక్కసారిగా వెళ్ళి ఏకంగా హెజ్బుల్లా చీఫ్ని లేపడేసినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ లెబనాన్ మీద చేయబోతున్నట్టు ప్రకటించింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డం లెబనాన్ వంతైంది. లెబనాన్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉంటుంది, కానీ హెజ్బుల్లాదే డామినేషన్. తర్వాత యెమెన్లో హౌతీలు డామినేషను, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉంటుంది. పేరుకి వీళ్ళని ముందు పెట్టి నడిపించేదంతా ఉగ్రవాదులే. ఉగ్రవాదులకి కొమ్ము కాసి లేదా ఉగ్రవాదుల చెప్పు చేతల్లో ప్రభుత్వాలు నడుపుతుంటే ఆ దేశాలను కాపాడుకోవడం చివరికి అసలు నాయకులకు సాధ్యం కాదనడానికి సాక్ష్యం. హెజ్బుల్లా లెబనాన్ నుంచి పద్దాకి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటే హెజ్బుల్లా ఉన్నటువంటి లెబనాన్లోని సౌత్ ప్రాంతాన్ని ధ్వంసం చేసినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాలోకి ఎట్లా ఎంటర్ అయిందో, పాలస్తీనాలోకి ఎట్లా ఎంటర్ అయ్యి భూమిని స్వాధీనం చేసుకుందో అట్లా లెబనాన్లో స్వాధీనం దిశగా అడుగులు ఆరంభించింది.